తెలియదు. ప్రార్థన చేసింది. ఇంటికి పోయి కుకింగ్, నేను పనికి పోతాను కుకింగ్లో ఉంటే వేరే అక్క వాళ్ళు క్రిస్టియన్స్ 19 years ఇంకా వాళ్ళు ప్రార్థన చేయించి మాట్లాడిస్తుంటే ఇంకా చనిపోవాలి, ఇంటికి పోయేసి ఒక డైరీలో రాసి పెట్టేశాను. ఇంకా ఈరోజు చనిపోవాలి, ఈరోజే లాస్ట్ నేను బ్రతకూడదు అనేసి. సిస్టర్ ప్రార్థన చేస్తుంది, మాట్లాడుతుంటే నాకు అప్పుడు బ్రతకాలి అనిపిస్తా ఉంది. కొండంత బలం వచ్చింది సిస్టర్ మాట్లాడుతుంటే. నాకైతే 20 years ఇంకా నా పెళ్ళి 21 years అయితే ఉంది. 20 years ఇంకా హెల్త్ ప్రాబ్లమ్, అసలు ఏం పని చేయలేను. పడుకుంటే లేయాలంటే ఇంకొక మనిషి సపోర్ట్ తీసుకోవాలి. లక్షలు ఖర్చు పెట్టారు కానీ ఇంబ్యాలెన్స్ లేదు. డాక్టర్ తింటే నువ్వు ఉన్నన్నాళ్ళు బ్రతకచ్చు, ఉన్నన్నాళ్ళు ఎన్ని రోజులు బ్రతికి అన్ని రోజులు ఉండగలం అంతే, కానీ ఇంక ఏం చేయలేరు. ఏ హాస్పిటల్ పోయినా అన్నారు. కానీ మమ్మీ వాళ్ళు లక్షలు ఖర్చు పెట్టారు. నాకైతే సిస్టర్ చెప్పాను నా పరిస్థితి ఇలా ఉంది సిస్టర్, నేను ఎందుకు బ్రతకాలి, ఎందుకు సిస్టర్ అంటే సిస్టర్ ప్రార్థన చేస్తుంటే ప్రతి ఒక్కటి బాడీ పెయిన్స్, మెడకి బెల్ట్, నడుముకి బెల్ట్, కాళ్ళకి బెల్ట్, ఈ 3 లేకుంటే కూర్చోలేను, లేయలేను. అలాంటి పరిస్థితిలో సిస్టర్ ప్రార్థన చేస్తుంది. 2 daysలోనే రీకవర్ అయిపోయింది మొత్తం అంతా. మళ్ళీ చేతబడిలో ఎక్కడ చూపించకపోతే వేలు ఖర్చు పెట్టామైతే నాకు మా డాడీకి అయితే. ఇంకా డాడీ 1 month బ్రతికేదని చెప్పేశారు. 15,000 10 rupees ఇంట్రెస్ట్ తెచ్చి పంపించాను. డాడీ ఇంకా అక్కడ మేలు కాలేదు. కానీ సిస్టర్ ప్రార్థన చేసింది. సిస్టర్ డాడీకి ఇలా ఉందంటే నేను నమ్ముతారమ్మా అంటే ప్రార్థన చేయండి సిస్టర్ అంటే, డాడీకి మేము ఏం చెప్పినా వాళ్ళు వింటారు, వాళ్ళు నాకేం చెప్పినా మేము వింటాము. డాడీ ప్రార్థన చెప్పింది. కాన్ఫరెంట్ కాలేసిన వాళ్ళు ఆంధ్రాలో ఉన్నారు అమ్మ వాళ్ళు. మాట్లాడుతుంటే ప్రేయర్ చేసింది. ప్రేయర్ చేస్తుంది, చేతికి కడిమేస్తారు డాడీకి. వెంటనే తీసేశారు డాడీ ఇమ్మీడియట్లీ. డాడీ బ్రదర్ తీయకండి, ఇంకా చూడండి, అప్పుడే అంత తొందరపడకండి అంటే, లేదు మా నాకు చాలా ఫ్రీ అయింది. ఎన్ని సంవత్సరం ఇంకా 21 years అయింది డాడీకి యాక్సిడెంట్. అప్పుడు ఇంకా అక్కడ ఏదో దయ్యమేమో పట్టుకునింది యాక్సిడెంట్ టైంలో అన్నారు. అప్పటి ఇంకా అయితే లక్షలు ఎవరు ఎక్కడ చెప్పలేకుండా పోయినాం. మేము ఒక్క ప్రార్థన తప్ప మొత్తం తిరిగేసాం. తమిళనాడు, ఆంధ్ర, కర్ణాటక ఎక్కడ ఎవరు బాగా చేస్తారంటే అక్కడంతా పోయాం. మేమైతే ఎక్కడ మేలు కాలేదు. కానీ సిస్టర్ ప్రార్థన చేసింది మొత్తం అంతా. డాడీకి సైడ్లో అయితే ఇట్లా తిరిగేది, కంటు కట్టేది బాడీలో. ఎప్పుడు ఉన్నట్లే. ఎలా అంటే సడన్గా తిరిగేసేది సైడ్లో. ఎంత బాధపడినాడు. ఈ రోజు కూడా సిస్టర్ ఎనీ టైం ఏ టైంలో ఫోన్ చేసినా కానీ డాడీ వాళ్ళకి ప్రార్థనలు చేస్తుంది. డాడీ కానీ మమ్మీ కానీ నాకు కానీ ముగ్గురికి అయితే చాలా క్రిటికల్గా ఉన్నాం మేమంతే. కానీ ఇప్పుడు 1 year ఇంకా నేను హాస్పిటల్కి వెళ్ళలేదు. హాస్పిటల్కే పోలేదు. కానీ డాక్టర్ ఫోన్ చేసి అడిగాను, ఎలా ఉన్నావమ్మా, ఎందుకు రాలేదు అంటే, దేవుడి కృప బాగున్నాను అన్నాను. వాళ్ళు అర్థం చేసుకుని పోండి, కృపలు అంటున్నావు కాబట్టి నువ్వు ఇంక బాగానే ఉంటావు తల్లి. మళ్ళీ మా ఆయనకి midnightలో 12 o'clock అయింది. సిస్టర్తో లైన్లోనే ఉన్నాను. ఎక్కువ నైట్ ప్రార్థన చేయించుకునేది దేవుని లాగా చెప్తూనే ఉంటుంది సిస్టర్. నాకు కడుపు నొప్పిస్తుంది. అది ఎలా వచ్చిందంటే మా కొడుకు ధర్మస్థలం పోవాలనేసి సిటీ దాటాడు అంతే. పోకూడదు సిస్టర్ చెప్తాను కానీ పిల్లలు వినరు కదా. 1 year ఇంకా నేను పోవాలనుకుంటాను. మమ్మీ నేను ఒక్కసారి పోయిస్తాను, ఇక్కడికి పోలేదు కదా, నన్ను ఎవరితో పంపించలేదు మమ్మీ ప్లీజ్ మమ్మీ అంటే ఒప్పుకున్నా. నేనైతే సిటీ కూడా దాటలేదు. 9:40 లేదా 10 o'clock బయలుదేరి 2 hours అయిందంత బయటకు పోయి. చాలా కడుపు నొప్పి వచ్చేసింది. సిస్టర్ చెప్తున్నా, సిస్టర్ ఆయనకి కడుపు నొప్పిస్తానంటే ప్రేయర్ చేసింది. కానీ మా ఇద్దరికి తెలుసు కోరుకుంటున్నా ఇంకేం చేస్తాం, విన్నారు కదా పిల్లలు, ఇంకేం చేసేకి లేదు, నాకైతే ఇష్టం లేదు అని సిస్టర్.
పంపి అక్కడ బయట పోయినాడో లేదో కడుపు నొప్పి అంటే భయంకరంగా వచ్చింది. ఎవరు మిడ్ నైట్లో ఎవరు వస్తారు సిటీలో, కానీ గాడి తోలే శక్తి కూడా లేదా. ఆయనకైతే పనులతో ఏడుస్తున్నాడు. ప్రేయర్ చేస్తుంది సిస్టర్, మా అక్క వాళ్ళు వేరే వాళ్ళ సిస్టర్ వాళ్ళకన్నా పిలుచుకోపోండి మా అంటే ఆయనైతే ఎవరు వద్దు సిస్టర్, నాకు మీరు ప్రేయర్ చేయండి, నేను హాస్పిటల్కి వెళ్ళే వరకు గాడి తోలే శక్తి కావాలి నాకు. 3 కిలోమీటర్స్ గాడి తోలే శక్తి కోసం సిస్టర్ ప్రేయర్ చేస్తూ లైన్లోనే ఉంది నేను హాస్పిటల్కి వెళ్ళే వరకు. అక్కడ పోయి గవర్నమెంట్ హాస్పిటల్కి పోయాము. ఇట్లే ఉంటే వేరే హాస్పిటల్కి వెళ్ళండి, ఏమైంది మీ టైంలో వచ్చావు అని అడిగింది సిస్టర్. గవర్నమెంట్ హాస్పిటల్లో మనం ఇంజక్షన్ తీసుకుని 100 రూపీస్ ఖర్చు పెట్టినాను అంతే. మరుసటి రోజు ఈవినింగ్ ఆయన లేచి వంట చేసి పెట్టినారు. మరుసటి రోజు మార్నింగ్ అర్లీ మార్నింగ్ 9-10 స్టోన్ వచ్చి రీసెస్లో. అప్పటికి వరకు ఇప్పటి వరకు ఆయన కూడా ఏ హాస్పిటల్కి వెళ్ళా, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళా. డాడీకి అయితే స్టోన్స్ ఉన్నప్పుడు లక్షలు ఖర్చు పెట్టి స్టోన్స్ తీపించినాం. మా డాడీకి కూడా ఉండేది కిడ్నీ ప్రాబ్లమ్స్. కానీ సిస్టర్ ప్రార్థన చేసిన వల్ల మా ఆయనకైతే 4 స్టోన్లు పడినాయి. కావాలంటే సాక్ష్యం నా దగ్గర ఉంది. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. మెడిసిన్ తీసుకోలేదు, ఒక ఇంజక్షన్ తీసుకోలేదు. సిస్టర్ ప్రార్థన వల్ల రెండు స్టోన్లు పడినాయి. హల్లెలూయా. ఒకే టైంలోనే పడిన స్టోన్స్. హల్లెలూయా. మా ఆయన అయితే చర్చికి వెళ్ళాలంటే అవసరం నేను బయట ఉంటాను వచ్చి వదిలేసి వస్తాను. సిస్టరే మార్చింది మా ఆయన అయితే. 21 days ఫాస్టింగ్ ప్రేయర్ ఉందనేసి కేఆర్టీసీ వాళ్ళకి చర్చికి పొమ్మని సిస్టరే చెప్పింది. వెళ్తున్నాను. అసలు మేము చేరుకోవాలా కన్వర్ట్ కావాలనే ఉద్దేశం లేదు. జస్ట్ అక్కడ ఎవరో దైవజనుడు వచ్చారని చెప్పి ఒక సిస్టర్ తీసుకెళ్ళింది. ఇంకా సిస్టర్ చెప్పే దానివల్ల ప్రతి ఒక్కటి నాకైతే లక్షలు ఖర్చు పెట్టిన, దాదాపు 50-60 లక్షలు పెట్టింటారు సార్. అసలు నేను బ్రతకూడదని ఎన్నోసార్లు అనుకున్నాను. భోజనం చేసుకోలేను, పాత్రలు కడగలేను, అన్నీ మా ఆయన చేసి పెట్టేవాడు. కానీ నా కొడుకు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నాడు. నువ్వు ఉంటే చాలు మమ్మీ మాకు పోలీసు. కానీ సిస్టర్ ప్రార్థన వల్ల నేను ఈ రోజు ఉన్నానంటే 1 year 13 days అవుతుంది. 21 ఫాస్టింగ్ ప్రేయర్ ఉందని వెళ్ళాము. మా ఆయన అయితే గాడి నుంచి బయట ఉందని నేను రాను అన్నాడు. నువ్వు రావద్దులే మాతో వదిలేయి అన్నాను. పోయి 5-6 minutes అయింది. ఆయన కూడా లోగాకి వచ్చిన అయితే నేను చూడలేదు వచ్చాను అనేసి. మళ్ళీ బయట చెప్పాడు, లేదు ఎందుకు అక్కడికి వస్తే నాకు రావాలనిపించింది వచ్చాను. మాకు ఎవరి పర్మిషన్ లేకుండా మేము నలుగురు, మా ఫ్యామిలీ 5 members దేవుని కన్వర్ట్ అయ్యాము. వాళ్ళని మేము ఇంత 5 మంది కన్వర్ట్ అయినాం. 5 మందికి చాలా దేవుని కృప బాగున్నాం. ఇప్పుడు బాగున్నావమ్మా? అందరు బాగున్నారా? దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. మా అమ్మకైతే క్యాన్సర్ ఉంది అని చెప్పారు. వేరే ఊరు అయితే తీసుకెళ్ళమన్నారు. నల్లిలో పోసినప్పుడు వాటర్ అంతా వస్తుంది, చెమటలు కారుతూనే ఉండేది. కానీ సిస్టర్ ప్రార్థన చేసింది. 2-3 daysలోనే ఫుల్ క్లియర్ అయింది. ఇక్కడ అంత మొత్తం అయితే మమ్మీ భయపడుతుంది. వాళ్ళ కొడుకు చూడు, మా మమ్మీని డాడీని మేమే చూసుకోవాలి, మాకు వాళ్ళకి మేము తప్ప మాకు ఇంకెవరు చూసేవాళ్ళు కూడా లేదు. కానీ మమ్మీ చెప్తే భయపడుతున్నాం, బిడ్డకి ఇప్పుడే బాధల్లో ఉందని చెప్పి చాలా చెప్పుకుంటా ఉంది. కానీ పెయిన్ అని డాడీ చెప్పినాడు. మీ మమ్మీకి ఇలా ఉందామంటే నేను బయటకి తీసుకెళ్తాలా డాడీ అంటే అని చెప్పినాను. వద్దులేమ్మా మేము ఆంధ్రాలో చూపించుకుంటాము అనింది. కానీ సిస్టర్ ప్రార్థనల వల్ల ఒక్క హాస్పిటల్ పోలేదు, ఒక్క మమ్మీ నడవలేదు,
కాలు మోకాలు నొప్పులు చెడుపు చేసి కాళ్ళు అయితే ఇట్లా పోతాయి. ఆమె చూసి ఏది పెద్దగా ఏం లేదు, కానీ నడిచేది చూస్తే ఒక 90 ఏళ్ళు అయిందేమో అలా ఉంది నడిచేది చెడుపుల వల్ల. కానీ సిస్టర్ ప్రార్థనల వల్ల మేము ముగ్గురు హాస్పిటల్కి ఇంతవరకు పోలేదు. వారు కూడా మంచిది. సమస్త మహిమ యేసుక్రీస్తునకే. హల్లెలూయా. గొప్ప సాక్ష్యం. హల్లెలూయా. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని మేము పడతాం. గొప్ప సాక్ష్యం. క్రీస్తు సంఘం తరపున ప్రార్థన తరపున దేవుని మహాకృప, అంటే వారి కుటుంబంలో దేవుడు చేసినటువంటి మేలు. అంటే 18 ఏళ్ళ నుంచి పిశాసు పట్టి నడుమోగిపోయినటువంటి స్త్రీని దేవుడు ముట్టి అమ్మాని బలహీనత విడిపోయినది చెప్పిన రీతిగా హల్లెలూయా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు, సమస్తమును సృజించిన సృష్టికర్త ఆయన వారి కుటుంబాన్ని మరి లక్షల రూపాయలు సెలవు చేసుకున్నారంట. వారు లక్షల రూపాయలు. ఎందుకంటే రక్తస్రావం స్త్రీ అంతా ఆయన దగ్గర ఉన్న అంతా కూడా ఖర్చు పెట్టుకొని చివరిలో ఆయన వస్త్రపు చెంగు ముట్టితే చాలు అనుకొని ముట్టినప్పుడు ఆమె స్వస్థత పొందినట్లు మనం చూస్తాం. దేవుడు చివరి దశలో లేపే దేవుడు ఆమె. అంతా మునిగిపోయి ఎవ్వరు కూడా నన్ను ఆదుకోలేరు అనేటువంటి దిక్కులేని పరిస్థితి వచ్చినప్పుడు దిక్కుగల దేవుడు తన కుడి హస్తాన్నిచ్చి కాపాడు లేపే దేవుడు యేసయ్య. హల్లెలూయా. నంద్రి అంటే మరి గొప్ప సాక్ష్యాన్ని సన్నిధిలో దేవుడు మరి ఆమెను పంచుకోవడానికి ఇచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి ఎంతో స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. మాత్రమే కాకుండా సహోదరిని దేవుడు మన సంఘానికి పంపించాడు. ఆమె హల్లెలూయా. ఎవరిని? రేచల్ సిస్టర్ గారిని మన సన్నిధికి మన సంఘానికి పంపించాడు. దానికి స్తోత్రం. ఎందుకంటే సంఘములో అందరూ ఉంటారు. ఆమె హల్లెలూయా. ప్రవక్తలు ఉంటారు, దీర్ఘదర్శులు ఉంటారు, బోధకులు ఉంటారు, గాయకులు ఉంటారు, చాలా మంది ఉంటారు. సంఘంలో అయితే తెలియదు ప్రియ సహోదరి, ఆ సహోదరి, ప్రతి ఒక్కరికి. ఎందుకంటే దేవుడు 9 వరాలు ఉంచాడు. ఆమె హల్లెలూయా. 9 వరాలలో ఒక్కొక్కరికి ఒక వరాన్ని దేవుడు ప్రత్యేకపరిచి ఇచ్చి ఉంటాడు. దేవునికి స్తోత్రం. అది ఆయన సన్నిధిలో కనిపెట్టుకున్న వారికి మాత్రమే బయలుపడతాయి. ఆమె హల్లెలూయా. ఎందుకంటే నాలో ఏ ఒక్క తలాంతున్నదని నాకు తెలియదు, కానీ ఆయన సన్నిధిలో నేను కాచుకొని వేచి ఉన్నప్పుడు ఆ తలాంతును ఆయన బట్టబయలు చేయగలడు. ఆమె హల్లెలూయా. ఆ రీతిగా ఈ సమయంలో మన మధ్య నుండి రేచల్ సిస్టర్ గారి ద్వారా వారి కుటుంబాన్ని దేవుడు ప్రార్థన ద్వారా, ప్రార్థన అంటేనే ప్రభు వారిని ముట్టి వారికి నుండి కట్లు తెంపి వారి నుండి ప్రతి బలహీనత నుంచి విడుదల దయచేసి ఈరోజు గొప్ప సాక్ష్యాన్ని ప్రతిష్ఠా సంఘంలో చెప్పడానికి ఇచ్చినటువంటి గొప్ప తరుణానికి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నారు. వారి కుటుంబాల గురించి మీరందరూ కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. వారి గురించి మాత్రం కాదు, మన సంఘంలో ప్రతి కుటుంబాల కొరకును, బయట ఉన్న వారి కొరకు, అనేకుల కొరకు ఎక్కువ ప్రార్థన చేసినప్పుడు అలాంటి సాక్ష్యాలు నిండుగా దేవుడి సంఘాన్ని నడిపించి దేవుడు మహిమ పొంది సంఘాన్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి చప్పట్లు కొడతా. మంచి సాక్ష్యం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చక్కటి ఈ చివరి ఆదివారం దేవుడు మనకి ఇచ్చినందుకై నేను కూడా అనుకోలేదు చూస్తాను ఈ ఒక ఆధారాన్ని. ఆమేన్. హల్లెలూయా. మంచిది. ఏదేమైనప్పటికీ కూడా చక్కటి ప్రారంభం నుంచి మరి పాటల ద్వారాను, మరి వాక్య ఉత్తర పత్రికల ద్వారాను, ఆరాధన ద్వారాను, ఇండివిజువల్గా ఆరాధన ద్వారాను, సాక్ష్యాల ద్వారాను దేవుడు మహిమ పొంది ఉన్నాడు. మాత్రమే కాకుండా ఈ సమయంలో మంచి తరుణానికి మనం వచ్చిన వాక్య సందేశాన్ని మన మధ్య సహోదరుడు విజయ్ కుమార్ గారు అందిస్తారు. మీరందరూ కూడా చక్కగా వాక్యాన్ని విని దేవుని మహిమపరచాలని మనం చేస్తూ సమయాన్ని సహోదరుడికి అప్పగిస్తూ ఉంటున్నాను. హల్లెలూయా.